పెద్దలారా, మనం ఈరోజు ఈ సభ ఏర్పాటు కావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, నేను ఫస్ట్ 29 సంవత్సరాలుగా ఒక ఉద్యమాన్ని చేపట్టి మరి ఆ రోజు 1996లో రాయలసీమ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేసి ఆ రోజు నా లక్ష్యం ఏమంటే, భూములు ఇవ్వాలి, సాగునీరు ఆంధ్రీవా కాలువ ద్వారా రాయలసీమ జిల్లాకు నీళ్లు రావాలి, మరి ఇళ్ళ లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలి, అంటరాని తనం పోవాలి, 2 క్లాస్ పద్ధతి విధానం పోవాలి అనే అంశాల మీద ఒక 9 అంశాలను తీసుకొని నేను 22 సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం చేసి మళ్ళా 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళా బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసి 26 జిల్లాల్లో నేను తిరుగుతూ ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకెళ్ళి మరి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నోటి ద్వారా మేము సమగ్ర కులగణ జరుపుతామనంత ఎత్తకి 8 రాష్ట్రాల నుంచి ప్రతినిధులందరినీ ఢిల్లీకి పిలిపించి పెద్ద ఎత్తున అక్కడ అల్లరి చేయడం వల్ల ఆ రోజు 3 రోజులకు మళ్ళీ రాహుల్ గాంధీ దిగొచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మా పోరాటాల ఫలితంగా అదొక శిఖరం ముందుకి కదులుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు రైతు మహాజన సమితి దశ దిశ ఉద్దేశం ఏమంటే, మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చూస్తే మనకు విద్యాపరంగా చాలా వెనుకబడిపోయినాం, వైద్యం పరంగా అసలు అందడమే లేదు, రైతులు పండిస్తున్న పంటలకి కనీస గిట్టుబాటు ధర లేదు. మరి 25 సంవత్సరాలుగా ఆంధ్రీవా కాలువ ద్వారా నీళ్లు తెస్తామని చెప్తున్నారు. మరి రాయలసీమలో చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. మరి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. మరి అలాంటి ప్రాజెక్టుల మీద ఈ పాలక ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ నిర్లక్ష్య వైఖరి చేయడం వల్ల వాటికి ఇక్కడ గొంగులు అక్కడే ఆగిపోయినాయి. కాబట్టి ఈరోజు రైతు మహాజన సమితి ద్వారా ఈ 5 నెలల నుంచి మేము ఈ ప్రాజెక్టుల పైన, విద్య పైన, వైద్యం పైన, మరి ఇవన్నీ రైతు అంశాలపైన మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 అడుగుల కిందకి దిగొచ్చి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య చెప్తున్నాడు. మరి అదేవిధంగా రైతులకి అన్ని రకాలుగా నేను తోడుగా ఉంటానని చెప్పి ఈ మధ్య చెప్తున్నాడు. మేము అడుగుతాండేది ఒకటే, మొదటి ప్రాధాన్యత రైతులకు ఇవ్వండి. రైతులకి పండిస్తున్న పంటలన్నిటికీ కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతులు కాయగూరతో సహా ఏ ఒక్క పంట కూడా నష్టపోయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వము దానికి గిట్టుబాటు ధరలతో సహా నష్టపరిహారం చెల్లించాలి. ఆ డిమాండ్ మీద మేము ముందుకెళ్తున్నాం. మరి రెండో డిమాండ్, రైతులు నీళ్ళు వస్తాయి, మరి పంటలు పడతాయి, బాగానే ఉంటుంది. మరి గ్రామాల్లో నివాసించే పేదలకి ఇప్పుడు ఈ మధ్య భూములు కూడా మానేశారు. గత ప్రభుత్వాలు కొంత ఆ పోరాటాల ఫలితంగా 3 ఎకరాలు 5 ఎకరాల భూమి పంపిణీ చేశారు. కానీ మరి 2014 నుంచి ఆ భూములు అనేది ఎక్కడ ఇవ్వకుండా ఆగిపోయినాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివాసించే పేదలందరికీ కూడా భూములు కొనుగోలు చేసి మరి ఉచితంగా ప్రతి మండలంలోనూ భూములు పంపిణీ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరానికి 1 లక్ష ఎకరాలు గవర్నమెంట్ భూములు పంచాలనే డిమాండ్ మీద మేము ఈ రాజకీయ వ్యక్తులని కలవడానికి మా ఒక ప్రయాణము బయలుదేరుతున్నాం. కాబట్టి భూములు వస్తేనే పేదవాళ్ళు బాగుపడతారు, అందుకు భూములు ఇవ్వాలనేది మా డిమాండ్. తర్వాత ఈ రాష్ట్రంలో విద్య పరంగా చూస్తే కేవలం 2 కులాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని రాజకీయ పార్టీలు వారికి అనుకూలమైన పరిపాలన తీసుకొస్తున్నారు ఎక్కడ చూసినా. మరి ఈరోజు విద్య చూస్తే అది కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ప్రభుత్వం విద్యంతా పూర్తిగా నీరుగా చేస్తున్నారు. వాడికి పెంచాల్సిన స్కూళ్ళు, పెంచాల్సిన హాస్టల్, పెంచాల్సిన కాలేజీలు ఇవన్నీ పెంచకుండా ఇంకా అన్ని మూత వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి
పేదవాళ్ళు 190 మంది నష్టపోతున్నారు. కాబట్టి మొట్టమొదట మాకు విద్యకు పెద్దపీట వేయాలి, ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ స్కూల్లే డెవలప్మెంట్ చేయాలి. అందుకోసమే మా పోరాటము. ఎందుకంటే కుల మతాలకు అన్నింటికీ అతీతంగా అన్ని వర్గాలకి విద్య అందాలనేదే మా మొదటి లక్ష్యం. కాబట్టి రెండోది, పేదలందరికీ కూడా ఎక్కడ పోయినా ఒక చిన్న తప్పు వచ్చి ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే ఆడ 1000 రూపాయలతో పోయే ఖర్చు 10,000 రూపాయలు చేస్తున్నారు. 10,000 రూపాయలతో పోయే ఖర్చు 1,00,000 రూపాయలు చేస్తున్నారు. 1,00,000 రూపాయలతో పోయే ఖర్చు 10 లక్షలు చేస్తున్నారు. కాబట్టి మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని ఒకటే, మీరు పరిపాలన సక్రమంగా పాలించండి. మీరు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ హాస్పిటల్ అన్నిటి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి గ్రామ స్థాయిలో ఉండే హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలి, మండల స్థాయిలో ఉండే హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలి, నియోజకవర్గంలో ఉండే హాస్పిటల్ సక్రమంగా పనిచేసి 10 లక్షలు ఖర్చు వచ్చినా ఏ వైద్యం ఖర్చు అయినా కూడా అక్కడ వైద్యం అందించాలి. అక్కడ 10 లక్షలు దాటితే జిల్లా హాస్పిటల్లో సూపర్ హాస్పిటల్ గా ఏర్పాటు చేసి మరి ప్రతి జిల్లాలో హాస్పిటల్ అనేది ఉండాలి, పెద్ద ఆసుపత్రి. కాబట్టి 90% మంది పేదలకి ఉచితంగా వైద్యం అందించే వరకు మా పోరాటము ఈ ప్రభుత్వాల దృష్టికి మేము ఒత్తిడి చేస్తూనే ఉంటాం. మరి విద్యకి, వైద్యంకి, సాగునీటి ప్రాజెక్టులకి, రైతులకి, మరి అలగాల కులాల పైన దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ జరగడానికి, దానికి అరికట్ట వేయడానికి, మరి ముఖ్యంగా రాజకీయాలలో మేమెంతో మాకంత. ఈ రోజు చూడండి, 79 సంవత్సరాల చరిత్రలో వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ చూసినా కూడా బీసీలకి రావాల్సిన వాటాలు ఇంకా రావడం లేదు. రాజకీయాలలో ఎస్సీలకు రావాల్సిన వాటాలు ఏదో ఎప్పుడో 40 సంవత్సరాల కింద, 50 సంవత్సరాల కింద ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే వస్తున్నాయి. మరి ఎంత జనాభా పెరిగింది ఎస్సీల్లో, వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెరగడం లేదు, ఎస్టీలకు పెరగడం లేదు. మరి అదే విధంగా ముస్లింస్ చూడండి, ఈరోజు ఎక్కడ చూసినా కూడా దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ముస్లింస్ ఉంటే కేవలం 3 మాత్రమే సీట్లు కేటాయిస్తున్నారు. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో బీసీలో ఇంత జనాభా కలిగిన 56% మంది జనాభా ఉంటే కేవలం 35 మంది నుంచి 40 మందికే బీసీలకి సీట్లు కేటాయిస్తున్నారు. రాజకీయాల్లో చాలా మోసం జరుగుతుంది. కాబట్టి రాజకీయం సరిచేయడమే రైతు మహాజన సమితి దిశ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం ద్వారా ఎంఆర్ఓతో మొదలుకొని ఆర్టీఓతో ఇస్తూ, మరి అదే విధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఇస్తూ, ఎంపీలకు ఇస్తూ, మరి జిల్లా కలెక్టర్లు కూడా అందరికీ ఇస్తూ, అన్ని జిల్లాలు 175 నియోజకవర్గాలు తిరుగుతూ మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఇది తీసుకెళ్తున్నాం. ఈ డిమాండ్లన్నీ దీంట్లో ఉన్నాయి 11 డిమాండ్లు. తర్వాత ఈ డిమాండ్లన్నింటి కూడా మేము పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నాం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ, మండలాల్లోనూ మాకు అందుబాటులోకి వచ్చిన కల్లా మేము మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క జిల్లాలో 5 రోజులు 2 కార్ల ద్వారా ఈ బృందం పర్యటిస్తుంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలోనూ ఒక రోజు 3 మండలాలు, 2 మండలాలు తిరుగుతూ కమిటీలు వేస్తూ మేము అధ్యయనిస్తూ మేము బయలుదేరుతున్నాము. అందుకే ఈ రోజు ఈ ప్రారంభ సభ అనేది ఇక్కడ ఏర్పాటు చేశాము. మీ అందరి ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉండాలి. మీరంతా కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఖచ్చితంగా మనమంతా మార్పు కోసము పనిచేస్తాం. ఇప్పుడుండే రాజకీయ పార్టీలు 79 సంవత్సరాలుగా పాలిస్తున్నారు. ఎవరి కోసం పాలిస్తున్నారు? ఈ రోజు చూడండి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులంతా మన బిడ్డలే. ఎక్కడ చూసినా కూడా, ఏ దుకాణంలో చూసినా కూడా మన వాళ్ళే. మరి ఎక్కడ చూసినా 6,000, 8,000, 10,000 జీతాలు ఇస్తున్నారు. లేబర్ యాక్ట్ ఏమైపోయింది? ఈ యాక్ట్ అనేది ఎక్కడే కానీ పని చేయకుండా ఊరికే దాన్ని పక్కన నిద్ర పెడుతున్నారు. కాబట్టి మనం ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలకి పైగా ఆన్లైన్ ద్వారా జీతాలు ప్రైవేట్ సంస్థలు అందించాలని చెప్పి డిమాండ్ మీద మేము బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ డిమాండ్లన్నీ కులానికి, మతానికి అతీతంగా అన్ని వర్గాలకి అవసరమైన అంశాలన్నీ తీసుకొని మేము బయలుదేరుతున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఇవన్నీ చేస్తారా, లేకపోతే ఈ 2 రాజకీయ పార్టీలకి
పైన కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీకి ప్రజల ద్వారా గుణపాఠం చెప్పించి తప్పనిసరిగా వీళ్ళకి ఓటమి తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటాం. మాకు ఎవరి మీద కోపము లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. మీరు చేయాల్సింది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. 164 సీట్లు మీకు ఇచ్చారు. మీరు తప్పనిసరిగా ఈ డిమాండ్ ప్రజలకు అవసరమైన చేయండి. మీరు ఇంకా 10 ఏళ్ళు కొనసాగండి, మాకేం ఇబ్బంది లేదు. కాబట్టి ఈ డిమాండ్లన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేంత వరకు కూడా మన పోరాటాలు అంచెలంచెలుగా ఒక 15 సంవత్సరాలు టార్గెట్ చేసుకొని మేము ఉద్యమాలు మొదలు పెడుతున్నాము. రాబోయే రోజుల్లో మీరు ఈ డిమాండ్లు ఇక్కడ తీసుకోకున్నట్లయితే అవతరించబోతున్న మరొక రాజకీయ పార్టీ కూడా ఈ భోజన రాజకీయ పార్టీ రాబోతుంది. ఆ భోజన రాజకీయ పార్టీ ద్వారా మా భోజన సోదరులంతా కూడా ఎంతో మంది దాంట్లో కలుస్తున్నారు. చిన్న చిన్న రాజకీయ పార్టీలన్నీ అవసరమైతే ఏకం చేసి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకొని ఈ రెండు రాజకీయ పార్టీలకి గురిపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే వస్తానని చెప్పి తెలియజేస్తూ ప్రజలను చైతన్యం చేయడానికి ఈ యొక్క చైతన్య సదస్సుల ద్వారా మేము బయలుదేరుతున్నాం. కాబట్టి ఇది క్లారిటీ ఇవ్వడానికే మీకు కొత్త సమాచారం అంతా కూడా చెప్పడం జరిగింది. మరి మీరు కూడా అందరూ దీంట్లో మాకు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందరూ అందించండి. ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా దీంట్లో పాల్గొనండి, నాయకత్వం తీసుకోండి. జిల్లా నుంచి కొద్దిమంది వచ్చారు, ఎక్కడ జిల్లాలో అక్కడే ఉండమని చెప్పినాం. కాబట్టి ఇక్కడ మాకు మంచి సభ పెట్టాలనుకుంటే మాకు ప్లేస్ దొరకపోవడంతో మేము దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మేము చెప్పిన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా రైతు మహాజన సమితిను మరి బీసీ నవ చైతన్య వేదిక ఇవి రెండు కూడా ఒక 2 ఎద్దుల్లా ప్రయాణం చేస్తుంది. బండిలో ఎంతమంది కొడుతున్నా మిగిలిపోయే దానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి అందరూ ఒక చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చేస్తూ ఈ 2 రాజకీయ పార్టీలు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే మా దిశ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరులు.